శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి భవానీ అష్టకం అండి. ఎందుకనో తెలియదు కానీ నాకు పొద్దున్నే భవానీ అష్టకం గుర్తుకొచ్చింది. ఆ స్తోత్రం గుర్తుకొస్తూ ఉంటే చక్కగా అమ్మవారిని మనం ఎలా వేడుకోవాలో, అసలు ఏమీ తెలియని మనకు ఎలా అమ్మవారిని చేరుకోవాలో, ఎలా ప్రార్థించాలో ఆదిశంకర స్వామి వారు చాలా చక్కగా వివరించారు. ఇందులో మనం ఎలా ఎవ్వరికి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ అష్టకం చదువుకుంటే అమ్మవారు చక్కగా కరిగిపోతారండి. మనకి కావాల్సింది ఆర్తి. మనకి ఏమి తెలిసినా తెలియకపోయినా ఏడిచేది మాత్రము తెలియాలి, ఏడవడం తెలియాలి, అమ్మ ముందు ఏడవడం తెలియాలి అనేసని చాలా మంది చెప్తూ ఉంటారు. అంత శ్రద్ధగా, అంత ఆర్తితో అమ్మని ఎలా పిలవాలో ఈ శ్లోకంలో మనము నేర్చుకుందాము. చక్కగా అర్థం తెలుసుకుంటూ మనము నేర్చుకునే దానివల్ల అది ప్రతి శ్లోకము చెప్పేటప్పుడు అమ్మా నాకు ఇవి తెలియవు, అమ్మ నేను ఇలాంటి వాళ్ళము, నన్ను కరుణించు తల్లి, నాకు నువ్వు తప్ప ఇంకెవరు తల్లి నాకు దిక్కు అని చెబుతూ ఉంటే ఎంత బాగుందంటే అసలు ఆ ఆర్తి కళ్ళల్లో నీళ్లు తిరగడము అసలు నాకైతే నేను చదువుతూ ఉంటాను కదండి, మీరు కూడా చాలా శ్రద్ధగా మనసు పెట్టి వినండి. ఎంత బాగుంటుందంటే మీ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి అన్నమాట. అమ్మా నాకు ఏమీ తెలియదు తల్లి, నువ్వే కదమ్మా నాకు దిక్కు అన్నట్టుగా ఉంటుంది ఈ స్తోత్రము. ఒక్కసారి మనము ఇప్పుడు ఈ శ్లోకం చూద్దాము. జీవితంలో ఎప్పుడైనా ఒంటరితనము వేధించినప్పుడు, చుట్టూ ఉన్న బంధాలు తాత్కాలికం అనిపించినప్పుడు, కష్టాల సాగరములో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు మనకు మిగిలే ఏకైక ఆశ్రయము ఆ భవానీ మాత అన్నమాట, ఆ జగన్మాత. మరి జగద్గురువు గారు ఆదిశంకరాచార్యులు మనకు అందించిన అమృత కావ్యము భవానీ అష్టకము. కేవలం 8 శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రంలో శంకరాచార్యులు భక్తుడి యొక్క ఆరాటాన్ని, అమ్మవారిపై ఉన్న అనన్య భక్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈరోజు ఈ వీడియోలో మనము భవానీ అష్టకం యొక్క పూర్తి శ్లోకాలు, వాటి వెనుక ఉన్న పరమ పవిత్రమైన అర్థాన్ని తెలుసుకుందాము. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో మనము చక్కగా అమ్మవారికి హారతి కూడా ఇచ్చుకుందాము. శ్లోకం చూద్దాము. నా తాతో నా మాత నా బంధుర్న దాత నా పుత్రో నా పుత్రీ నా భృత్యో నా భర్త నా జాయా నా విద్యా నా వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ. అంటే అమ్మా భవానీ, నాకు తండ్రి కానీ, తల్లి కానీ, బంధువులు కానీ, దాత కానీ లేరు. కొడుకు, కూతురు, సేవకుడు, భర్త, భార్య ఎవ్వరూ నా వాళ్ళు కారు. నాకు విద్య కానీ, బ్రతుకు తెరువుకు సరైన వృత్తి కానీ లేవు. లౌకికమైన ఈ బంధాలేవి నన్ను రక్షించలేవు. అమ్మా, ఇక నీవే నాకు దిక్కు, నీవే నన్ను దరిచేర్చాలి అనేసని చెప్పి భవాబ్ధావపారే మహాదుఃఖభీరు పపాతా ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః కుసంసారపాస ప్రబద్ధ సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ. దాటడానికి వీలు కాని ఈ సంసారం అనే అపారమైన సముద్రంలో పడిపోయాను. ఎన్నో దుఃఖాలను చూసి భయపడుతున్నాను. కోరికలు, లోభత్వము, అప్రమత్తత నన్ను చుట్టుముట్టాయి. చెడు బంధాలు, సంసార పాశాల చేత నేను ఎల్లప్పుడూ బంధింపబడి ఉన్నాను. ఓ భవానీ మాత, ఈ సంసార సాగరం నుండి నన్ను గట్టెక్కించటానికి నీవే నాకు ఏకైక శరణం. నా జానామి దానం నా చ యోగం నా జానామి తంత్రం నా స్తోత్రమంత్రం నా జానామి పూజాం నా న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ. అమ్మా, నాకు దానం చేయడం తెలీదు, ధ్యాన యోగం తెలీదు, పూజా తంత్రాలు, స్తోత్రాలు, మంత్రాలు అసలే తెలియవు. నిన్ను ఎలా పూజించాలో, న్యాసయోగం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలియదు. నాకు ఏ పూజా విధానాలు రావు కాబట్టి
కేవలం నిన్ను నమ్ముకున్నాను, నన్ను నీవే రక్షించాలి. न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि मातः गतिस्त्वं त्वमेका भवानी. ఓ తల్లి, పుణ్యం అంటే ఏమిటో నాకు తెలియదు, పుణ్య తీర్థాల గురించి తెలియదు, ముక్తిని ఎలా పొందాలో, నీలో ఎలా లీనమవ్వాలో ఎన్నడూ ఎరుగను. భక్తి చేయడం కానీ, వ్రతాలు ఆచరించడం కానీ నాకు చేత కాదు. ఏమీ తెలియని అమాయకుడైన నాకు నీవే దిక్కు, నీవే నా శరణు. కుకర్మి కుసంగీ కుబుద్ధిః కుదాసః కులాచారహీనః కదాచారలీనః కృదృష్టిః కువాక్య ప్రబంధః సదాహం గతిస్త్వం త్వమేకా భవానీ. నేను చెడు పనులు చేసేవాడిని, కుకర్మిని, చెడ్డవారితో తిరిగేవాడిని, కుసంగిని, చెడు ఆలోచనలు కలవాడిని, కుబుద్ధి మరియు దుష్టులకు సేవ చేసేవాడిని. నా కులాచారాలను వదిలేసి దురాచారాలలో మునిగిపోయాను. నా దృష్టి చెడ్డది, నా మాటలు కూడా కఠినమైనవి. ఇన్ని అవగుణాలు ఉన్న నన్ను క్షమించి దరి చేర్చుకోవడానికి ఓ భవానీదేవి, నీకంటే అన్యం ఎవరున్నారమ్మా, నీవే నా గతి. ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిషిద్ధేశ్వరం వా కదాచిత్ న జానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం త్వమేకా భవానీ. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడిని సైతం నేను వేరుగా ఎరుగను. శరణం కోరిన వారిని రక్షించే ఓ తల్లి, నాకు ఇతర దేవతల గురించి ప్రత్యేకంగా తెలియదు. నా సర్వస్వము నీవే, నాకు నీవే దిక్కు. వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రుమధ్యే అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం త్వమేకా భవానీ. ఇతరులతో వివాదాలు వచ్చినప్పుడు, తీవ్రమైన దుఃఖములో ఉన్నప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు, పరాయి దేశంలో ఉన్నప్పుడు, నీటిలో మునుగుతున్నప్పుడు, అగ్ని ప్రమాదాలలో చిక్కుకున్నప్పుడు, పర్వత శిఖరాలపై లేదా శత్రువుల మధ్య ఉన్నప్పుడు, దట్టమైన అరణ్యములో చిక్కుకున్నప్పుడు, అమ్మా నన్ను ఎల్లప్పుడూ రక్షించు. నా రక్షణ భారం నీదే, నీవే నాకు ఏకైక దిక్కువు. అనాథో దరిద్రో జరారోగయుక్తో మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః విపత్తౌ ప్రవిష్టః ప్రణష్టః సదాహం గతిస్త్వం త్వమేకా భవానీ. అమ్మా, నేను అనాథను, దరిద్రుడిని, ముసలితనముతోనూ ఇంకా రోగాలతోనూ పీడించబడుతున్నాను. ఎంతో బలహీనపడి దీన స్థితిలో ముఖముపై వర్చస్సు కోల్పోయి ఉన్నాను. ఎప్పుడూ ఆపదలో చిక్కుకుంటూ సర్వస్వం నాశనమైపోయిన స్థితిలో ఉన్నాను. ఇలాంటి దీన స్థితిలో ఉన్న నన్ను రక్షించు తల్లి, నీవే నా గతి, నీవే నా ఏకైక ఆశ్రయం. చూశారు కదండి, ఆది శంకరాచార్యుల వారు ఎంతటి శరణాగతి భావాన్ని ఈ స్తోత్రంలో అందించారు. మనకి ఏమీ తెలియకపోయినా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా అమ్మా నీవే నా దిక్కు అని ఈ అష్టకాన్ని మనస్ఫూర్తిగా పఠిస్తే ఆ జగన్మాత భవానీదేవి మనల్ని తప్పక రక్షిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్తోత్రాల అర్థాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనము ఈ 8 శ్లోకాలు ఒక్కసారి చదువుకుందాము. నేను చివరిలో ఈ శ్లోకాలు కింద అర్థం కూడా నేను ఇస్తానండి, తప్పకుండా చివరి వరకు చూడండి. న తాతో న మాతా న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్త న జాయా న విద్యా న వృత్తిర్మమైవ
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని భవాబ్ధావపారే మహాదుఃఖభీరు పపాత ప్రకామే ప్రలోభీ ప్రమత్తః కుసంసారపాస ప్రబద్ధ సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని న జానామి దానం న చ ధ్యానయోగం న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం న జానామి పూజాం న చ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని న జానామి పుణ్యం న జానామి తీర్థం న జానామి ముక్తిం లయం వా కదాచిత్ న జానామి భక్తిం వ్రతం వాపి మాతః గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని కుకర్మి కుసంగీ కుబుద్ధిః కుదాసః కులాచారహీనః కదాచారలీనః కృదుష్టిః కువాక్య ప్రబంధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిషిద్ధేశ్వరం వా కదాచిత్ న జానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రుమధ్యే అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని అనాథో దరిద్రో జరారోగయుక్తో మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః విపత్తౌ ప్రవిష్టః ప్రణష్టః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ఇది శ్రీ శంకరాచార్య విరచితం భవానీ అష్టకం సంపూర్ణం. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. మనం ఈరోజు చక్కగా భవానీ అష్టకం అయితే నేర్చుకున్నామండి. అమ్మదయ్యతో అందరూ బాగుండాలి, అందరూ కూడా చక్కగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా భవానీ అష్టకం నేర్చుకోండి. చక్కగా అమ్మని ఆర్తితో ఒక్కసారి చక్కగా భవానీ అష్టకం చదవండి. మనస్ఫూర్తిగా భావన చేస్తూ అమ్మా అనేసని చక్కగా నోరార పిలుచుతూ అమ్మని ఒక్కసారి భవానీ అష్టకంతో ప్రార్థించండి. మనసు ఎంత హాయిగా ఉంటుందో మీరు కూడా ఆ హాయిని అవి మాటల్లో చెప్పలేని అనుభూతిని మీరు అనుభవిస్తారు. అది నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు మాటలతోటి. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒక్కసారి భవానీ అష్టకం చదవండి. నేను కింద
డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, కామెంట్ బాక్స్లోనూ ఇస్తాను. చివరిలో నేను ప్రతి శ్లోకానికి అర్థం కూడా నేను ఏదైతే ఇప్పుడు అర్థం చెప్పానో ఆ అర్థం కూడా నేను చివరిలో ఇస్తానండి. అదంతా ఒక పేపర్లో రాసుకొని చక్కగా ఒక్కసారి భవానీ అష్టకము చదవండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.